స్థానిక సంస్థలతో పాటు 2029 ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా ప్రతి కార్యకర్త పనిచేయాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. విజయనగరం తెలుగుదేశం కార్యాలయంలో నిర్వహించిన పార్లమెంటరీ పార్టీ సమావేశంలో స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి మంత్రి పాల్గొన్నారు. సీఎం చంద్రబాబు అభివృద్ధి, సంక్షేమానికి సమాన ప్రాధాన్యత ఇస్తున్నారని ఆయన పేర్కొన్నారు. కూటమి పాలనలో విజయనగరం జిల్లా అభివృద్ధికి 600 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు మంత్రి వివరించారు. గౌరవ ముఖ్యమంత్రి గారి పరిపాలనలో సంక్షేమ కార్యక్రమాలు ఎంత చేస్తున్నారో అభివృద్ధి కార్యక్రమాలు కూడా అంతకన్నా ఎక్కువ చేస్తున్నారు. ఈ రోజు మన జిల్లాలో మోర్ దాన్ 600 crores వర్క్స్ చేశాం. మనం చేసినటువంటి ప్రతి వర్క్ కూడా పబ్లిక్ లో చాలా పాజిటివిటీ క్రియేట్ చేయడం జరిగింది. ఈ రోజు మనం చూస్తుంటే వైకాపా వాళ్ళు ఎవరు కూడా బయటకు వచ్చి మాట్లాడట్లేదు. వాళ్ళు కేవలం సోషల్ మీడియాలో పబ్లిక్ ని ఇన్ఫ్లుయెన్స్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఆ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ కూడా అనుగుణంగా మన టీంని కూడా తయారు చేసుకోవాలి. ప్రతి గ్రామంలో కూడా ఒక ఐటీడీపీ మెంబరు ఉండి వాడికి ఒక గౌరవమైన బాధ్యత ఇచ్చి వాడిని విలేజ్ లో చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రతి పథకంలో ఉన్నటువంటి పాజిటివిటీని కానీ మన పబ్లిక్ చేరవర్చాలి. గ్రామ గ్రూపులను మనం యాక్టివేట్ చేయాలి.